హలో ఎవ్రీవన్, ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ వీడియో. చాలామంది బిగినర్స్ ఏపీ బీసీ స్టడీ సర్కిల్కి అండ్ అంబేద్కర్ స్టడీ సర్కిల్కి మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది అయితే బీసీ స్టడీ సర్కిల్కి ఓన్లీ బీసీ క్యాండిడేట్సే ఎలిజిబుల్ అనుకుంటున్నారు, అలాగే అంబేద్కర్ స్టడీ సర్కిల్కి ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనుకుంటున్నారు. సో ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దట్ అండి. ఒకవేళ మీకు ఈ రెండు స్టడీ సర్కిల్స్కి డిఫరెన్స్ తెలిస్తే కనుక ఈ వీడియో స్కిప్ చేసేసేయండి. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఇప్పుడు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇవి 3 చోట్ల ఉన్నాయి: విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో. ఎర్లియర్గా విశాఖపట్నంలో యూపీఎస్సీకి కోచింగ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, గ్రూప్ 1కి వచ్చేసి విజయవాడలో, గ్రూప్ 2కి వచ్చేసి తిరుపతిలో ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ఈసారి ఇష్యూ చేసిన నోటిఫికేషన్లో ఈ 3 స్టడీ సర్కిల్స్లో ఓన్లీ యూపీఎస్సీకి మాత్రమే కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం, ప్రిలిమ్స్ కోసం 4 months అని చెప్పారు. ఈ బీసీ స్టడీ సర్కిల్ వచ్చేసరికి ఇది లాస్ట్ ఇయరే ఇనాగ్రేట్ చేశారు గొల్లపూడి దగ్గర. ఒక బ్యాచ్ మాత్రమే రన్ అయింది ఇక్కడ. ఇది సెకండ్ బ్యాచ్ కోసం నోటిఫికేషన్. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్లో 2-3 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. పర్టికులర్లీ వైజాగ్లో 3 యూపీఎస్సీ బ్యాచెస్ కంప్లీటెడ్ అన్నమాట. ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్ అని చూసుకుంటే అంబేద్కర్ స్టడీ సర్కిల్కి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. పర్టికులర్ కోటా అనేది దానికి సపరేట్గా నేను వీడియో చేశాను. అండ్ బీసీ స్టడీ సర్కిల్కి వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 కేటగిరీస్ ఎలిజిబుల్ అన్నమాట, ఓకేనా. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. అంబేద్కర్ స్టడీ సర్కిల్కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, బీసీ స్టడీ సర్కిల్కి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మన దగ్గరలో ఉన్న మన డిస్ట్రిక్ట్లో ఉన్న బీసీ వెల్ఫేర్ భవన్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మేము తీసుకొని డిస్ట్రిక్ట్లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మేము ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఇస్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. దాని మీద ఫోటో అంటించి అటెస్టేషన్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. ఇది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈసారి స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు బీసీ స్టడీ సర్కిల్కి. నేను చూసిన దాంట్లో అనంతపురంకి, ఎన్టీఆర్ జిల్లాకి, శ్రీకాకుళం జిల్లాకి సపరేట్గా డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చుకున్నారు. బట్ కర్నూలులో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే దగ్గరలో ఉన్న బీసీ భవన్కి వెళ్ళి అడిగారన్నమాట, అందరూ అప్లై చేసుకోవచ్చా అని. అందరూ ఎలిజిబుల్ అని చెప్పారు. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా, ఓకేనా. ఇప్పుడు కోచింగ్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే అంబేద్కర్ స్టడీ సర్కిల్స్లో ఓన్లీ 4 months కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం ప్రిలిమ్స్ కోసం అని చెప్పారు. బట్ ఒకవేళ ప్రిలిమ్స్ కనుక మీరు క్వాలిఫై అయితే మీకు మెయిన్స్కి సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూకి సపోర్ట్ ఇస్తారు. బీసీ స్టడీ సర్కిల్లో అప్రాక్సిమేట్లీ 8 to 9 months కోచింగ్ ప్రొవైడ్ చేస్తాము ప్రిలిమ్స్కి, మెయిన్స్కి అని చెప్పారు, ఓకే కదా. ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చే ఉంటుంది మీకు, వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుంటారా లేదా అని చెప్పి. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్లో అయితే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ జాయినింగ్ టైంలో తీసేసుకొని లాస్ట్లో టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేస్తారు. బీసీ స్టడీ సర్కిల్లో అలా కాదు. వెరిఫికేషన్ టైంలో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి, వెరిఫై చేసి మీకు అప్పుడే రిటర్న్ చేసేస్తారు మీ సర్టిఫికేట్స్. ఇప్పుడు బిగినర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బోత్ స్టడీ సర్కిల్స్కి అప్లై చేయండి, 2 ఎగ్జామ్స్ రాయండి. ఒకవేళ మీరు రెండిట్లో కనుక సెలెక్ట్ అయితే మీరు వెళ్ళి స్టడీ సర్కిల్ చూసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, డ్యూరేషన్ బట్టి మీరు డిసైడ్ చేసుకొని జాయిన్ అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.